పెళ్లి చూపులకు వెళ్లి వరకట్నం విషయంలో తేడా వచ్చి తిరిగి వచ్చారు వారు. అయినా పట్టుబట్టి ఆ పిల్లనే పెళ్లాడాలని ఆత్మహత్య యత్నం కూడా చేశాడతను. ఆ తర్వాత పెద్దలకు తెలియకుండా ప్రేమ వివాహం కూడా చేసుకున్నారు. 8 నెలలు సంసారం సాఫీగా సాగిన ఆ తర్వాతే కలతలు మొదలయ్యాయి. అన్ని రోజులు మంచిగా ఉన్న అతడు ఆ తర్వాత తన నిజస్వరూపం చూపాడు. గర్భవతిగా ఉన్న భార్య ఉన్నట్లుండి ప్రాణాలు కోల్పోయింది. పొద్దునే లేచిన భర్త హడావిడిగా రెడీ అయ్యి పారిపోయాడు. అసలేం జరిగి ఉంటుంది? యూట్యూబర్ వైష్ణవి ప్రాణాలు పోవడానికి కారణాలేంటి? వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నిండు నూరేళ్లపాటు జీవనం సాగించాలని భావించారు. ఏడాదిలోపే భర్త ఆమెను దారుణంగా హత్య చేయటంతో జగిత్యాల జిల్లాలో సంచలనంగా మారింది. కోరుట్లలోని మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి కోరుట్ల పట్టణం ఏసుకోనిగుట్టకు చెందిన చిత్తరి హరిబాబుకు 8 నెలల క్రితం వివాహమైంది. మాదాపూర్లోని అత్తింట్లోనే దంపతులు నివాసమున్నారు. వైష్ణవి యూట్యూబర్, ప్రస్తుతం 4 నెలల గర్భిణి. అనూహ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త చేతిలోనే వైష్ణవి దారుణ హత్యకు గురైంది. కోరుట్ల పట్టణానికి చెందిన చిత్తరి హరిబాబుకు పెళ్లి చేయాలని భావించిన కుటుంబ సభ్యులు దాదాపు 10 నెలల క్రితం మాదాపూర్లోని గంధం దుర్గాప్రసాద్, రాణి దంపతుల ఇంటికి వెళ్లి వైష్ణవిని చూశారు. వరుడి తరపువారు అడిగినంత కట్నం ఇచ్చుకోలేమని అమ్మాయి తరపువారు తెలపటంతో వెనుదిరిగారు. అనంతరం హరిబాబు తాను వైష్ణవినే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో తల్లి లక్ష్మి అభ్యంతరం తెలిపింది. దీంతో హరిబాబు ఆత్మహత్యాయత్నం చేశాడు. అమ్మాయిని అంతకుముందు ఈ అబ్బాయికి మ్యాచెస్ కావాలనుకున్నప్పుడు వాళ్ళ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఈ అమ్మాయి ఫోటో కూడా చూపిస్తారు. చూపించినప్పుడు 10 months బ్యాక్ ఈ అబ్బాయికి సంబంధించి హరిబాబుకి సంబంధించి వాళ్ళ అమ్మ, వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ ఇంటికి పోయి ఆ అమ్మాయిని కూడా అడుగుతారు, చూస్తారు. కానీ ఆ తర్వాత వాళ్ళకు కట్నం విషయంలోనే వాళ్ళు సరైన విధంగా వీళ్ళు కోరుకున్నంత వాళ్ళు ఇవ్వరని అన్నందుకు ఆ మ్యారేజ్ క్యాన్సిల్ అయినప్పుడు ఈ అబ్బాయి పోయి చూస్తాడు కనుక అమ్మాయి అబ్బాయికి నచ్చుతుంది. ఆ నచ్చడం వల్ల వాళ్ళ అమ్మ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వద్దన్నా కూడా ఈ అబ్బాయి ఈ అమ్మాయితోని మామూలుగా ఫోన్లో మాట్లాడడం, చిట్ చాట్ చేయడం, ఆ రకంగా వాళ్ళిద్దరికి రిలేషన్ ఏర్పడుతుంది. ఆ రిలేషన్ ఏర్పడిన తర్వాత అదే విషయాన్ని మీరు ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు, నేను అమ్మాయిని చేసుకుంటానని వాళ్ళ పేరెంట్స్తో కూడా ఇతను అంటాడు. హరిబాబు అన్నా కూడా వాళ్ళు లేదు మనకు వేరే దగ్గర అయితే కట్నం వస్తుంది అట్లా అనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని వద్దు అని వాళ్ళు చెప్పడం వల్ల ఆయన మందు తాగి అటెంప్ట్ సూసైడ్ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత గత ఏడాది జూన్ 29న వెంకటాపూర్ గుట్టపై ఆలయంలో వైష్ణవి, హరిబాబు ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పట్నుంచి మాదాపూర్లోని వైష్ణవి ఇంట్లోనే కాపురం పెట్టారు. ఈ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియకుండా, అమ్మాయి పేరెంట్స్ కూడా తెలియకుండా ఈ అమ్మాయిని తీసుకొని పోయి గుళ్ళో మ్యారేజ్ చేసుకుంటారు. ఆ తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇక సరే అయిపోయింది కదా అనే ఉద్దేశంతో అమ్మాయికి సంబంధించిన వాళ్ళు కూడా ఇద్దరు మేజర్ అనే ఉద్దేశంతో పోయి వీళ్ళు కూడా అటెండ్ అయ్యి ఆ మ్యారేజ్ చేస్తారు ఆ టెంపుల్లో. అంటే లవ్ మ్యారేజ్ జరుగుతుంది. ఆ లవ్ మ్యారేజ్ జరిగిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకొని ఇక్కడికి పోవడానికి వీల్లేదు, ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళ బ్రదర్స్కి ఇట్లా ఒప్పుకోవట్లేదు కనుక ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గరే ఒక రకంగా చెప్పాలంటే ఇల్లుటం లాగా అక్కడే వాళ్ళ ఇంట్లోనే ఒక రూమ్లో ఉంటుండు. అదే క్రమంలో ఆయన మామూలుగా ప్రైవేట్లో హాస్పిటల్లో కొన్ని రోజులు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కాంపౌండర్గా దాంట్లో పనిచేసేది. కొంతకాలం తర్వాత హరిబాబు కట్నం కావాలని అత్తింటి వారిని వేధించడం మొదలుపెట్టాడు. 3 నెలల క్రితం వైష్ణవి గర్భం దాల్చడంతో కట్నం కోసం వేధింపులు మరింత అధికమయ్యాయి. ఈ క్రమంలోనే అత్తింటివారు కొంత నగదు, భూమిని హరిబాబుకు ఇచ్చారు. అమ్మాయికి సంబంధించిన వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ దుర్గాప్రసాద్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్, అమ్మాయి వాళ్ళ ఫాదర్, అతను ఒక 2 గుంటాస్ 5 lakhs పెట్టి 2 గుంటాస్ వాళ్ళ విలేజ్లో మాదాపూర్లోనే కొనిస్తాడు. ఇక్కడే ఉండొచ్చు, మీరు ఇక్కడనే ఉండొచ్చు, అక్కడికి పోతే వాళ్ళకి సరిగ్గా చూడరు కదా అని. అది చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా అప్పులు ఉన్నాయి, ఇంకా అప్పులకు సంబంధించి కూడా ఇంకో 5 lakhs కావాలని ఈ అబ్బాయి ద్వారా ఆ అమ్మాయి వాళ్ళని వేధించడం మొదలెడతారు. ఎవరు? ఈ హరిబాబు వాళ్ళ అమ్మ తర్వాత బ్రదర్స్. అదేవిధంగా ఇతను కూడా చాలాసార్లు వాళ్ళతో గొడవపడి అమ్మాయితో కూడా పైసలు కావాలని అనేది. కొంత వరకట్నం ఇచ్చినా దంపతుల మధ్య గొడవలు జరిగేవని మెట్పల్లి డీఎస్పీ రాములు తెలిపారు. ఈ క్రమంలోనే ఈ నెల 16న అర్ధరాత్రి తర్వాత వైష్ణవి, హరిబాబు గదిలో శబ్దం రావడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూశారు. కుమార్తె, అల్లుడు నిద్రిస్తున్నట్లు నిర్ధారించుకుని వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున లేచి చూసేసరికి
వైష్ణవి రక్తపు మడుగులో పడి ఉండటంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. వెంటనే కోరుట్ల ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. టెంపుల్ గిట్లనే ఉన్నది కదా తొవ్వ, టెంపుల్ కాడ దొరుకుతుంది నీ బిడ్డ, బస్ స్టాండ్ లో దొరుకుతుంది నీ బిడ్డ, వేసేస్తాం. ఒక్క గొడవలు బట్టి నరుకుతా అయిపోయా, కత్తి బట్టి నరుకుతా అయిపోయా. అవన్నగానే నేను సర్పంచ్ కూడా చెప్పిన, అనే పోతే కట్టిన కోపంలో అనుకున్నారు. అందరూ తెల్లారు అన్నది మాత్రం చంపేసింది. 2 పానాలు తీసిండు లోపల నా పాపని, ఇప్పుడు మా చెల్లి ఇద్దరిని చంపిండు. ఫస్ట్ ఏమో ఆయన మంచిగా ఉండే నల్లి లేకుండుకుంటా నమ్మించి దెబ్బ తీసిపోయింది. ఇప్పుడు రాత్రికి రాత్రే ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని చంపిండు. మేమైతే ఒకటే కోరుకుంటున్నాం, ఏం లేదు, ఇప్పుడు చట్టాన్ని మేము నమ్ముతున్నాం. నమ్మినప్పుడు చట్టం న్యాయం చేయాలి. న్యాయం జరగకపోతే వాడు ఎప్పుడు రిలీజ్ అయినా కానీ వాని కూడా అదే చావు ఉంటుంది. ఇదే మేము కోరుకుంటున్నాం. వాని చావాన్ని ఉండాలా లేదా న్యాయమైన శిక్ష అని ఉండాలా, గంతే మేము కోరుకునేది. ఘటన జరిగిన సమయంలో వైష్ణవి గొంతు నులిమి చేతులు నుదుటిపై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు పోలీసులు వివరించారు. హరిబాబును అదుపులోకి తీసుకుని అతడి నుంచి కత్తి, దుస్తులు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. అతను ఉపయోగించిన కత్తిను తర్వాత అతను వేసుకున్న బట్టలు ఆ పోయే ముందే మార్చుకుంటాడు, వేరే బట్టలు వేసుకుంటాడు. అవన్నీ ఇది ఒక కవర్లో పెట్టుకొని ఇక్కడ కోరుట్ల ఆఫీస్కర్స్లో ఒక వేకెంట్ ఉన్న ఒక ఇంట్లో దాచిపెడతాడు. తర్వాత మనకు ఇక అప్పటి నుంచే మనం ఒక టీంని ఏర్పాటు చేసి కొన్ని టీంలు ఏర్పాటు చేసి వాళ్ళు ఆయన గురించి మన పోలీస్ డిపార్ట్మెంట్ తిరుగుతుంటే మనకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను అక్కడికి వచ్చినట్టు మనకు తెలిస్తే ఇక అక్కడికి వచ్చి అతను మనం పట్టుకుంటే అతను మొత్తం కూడా కన్ఫెస్ అవుతాడు. కన్ఫెస్ అయ్యి తర్వాత ఆయన ఉపయోగించిన కత్తి, తర్వాత ఆ బట్టలు, వేసుకున్న బట్టలు, ఆ రక్తం స్టెయిన్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అతను వెంటనే 17వ తారీఖు నైటే మనం ఆపరేషన్ అంటే మనం అదుపులోకి తీసుకుని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. వైష్ణవి మరణాన్ని తట్టుకోలేక కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు. తమ కుమార్తెకు పట్టిన గతే హరిబాబుకు కూడా పట్టాలని, కఠినంగా శిక్షించాలని వైష్ణవి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.